IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఓ పక్క మాటల దాడి జరుగుతూనే మరో పక్క మనం చూసే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి వైపుకి రాయి విసరడం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద కూడా రాయి విసిరారు అని చెప్పారు. కేటీఆర్ గారు స్పందించారు, ప్రధానమంత్రి మోదీ గారు స్పందించారు. అంటే ఎలా చూడొచ్చు సార్? లాస్ట్ టైం ఏమో కోడికత్తి వ్యవహారం అన్నారు, ఈసారేమో రాయి అంటున్నారు. ఇదో పెద్ద డ్రామా అంటున్నాయి ప్రతిపక్షాలు. మీరేమంటారు? అంటే ఇవి మామూలుగా జరిగే కార్యక్రమాలు. మీరు ఆ ప్రశ్నలో ఎవరికి ఎంత వస్తుంది అని అంటే, ఎందుకు దూషణలు ఇవి వస్తున్నాయి అని అంటే, వాళ్ళు చెప్పుకునేదానికి ఏమీ లేదు. రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలన్నీ ఈ సంక్షేమ కార్యక్రమాలను ఓట్ల దృష్టితో పెడుతున్నాయి కాబట్టి, ఇది నేను నీకు మేలు చేస్తాను ఈ కార్యక్రమం అని చెప్పుకునేదేం లేదు. ఈ సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పుకోవాలా? ఎంతసేపు ఊదరగొట్టి చెప్తారో సంక్షేమ కార్యక్రమాల గురించి? ఊదరగొట్టి చెప్పలేరు కాబట్టి ఈ తిట్ల భారతం కూడా ఎక్కువ పైకి వచ్చింది. తిట్ల భారతం రావడము, ఒకరినొకరు దూషించుకోవడము ఇవి జరుగుతున్న మాట వాస్తవమే. ఇందులో భాగంగానే మరి కోడికత్తి వ్యవహారము గతంలో గత ఎన్నికల్లో జరిగింది. ఇప్పుడు రాయి వ్యవహారము. ఇప్పుడు ఎందుకంటే ప్రజానాయకులు ప్రజలు లేకపోయినప్పుడు రకరకాల వ్యక్తులు వస్తుంటారు. ఈ ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులే కాకుండా పార్టీని వ్యతిరేకించే వ్యక్తులు వస్తారు, విమర్శించే వ్యక్తులు వస్తారు. కింద ఈ ఎమ్మెల్యే అభ్యర్థుల మీద అసహ్యం ఉండేవాళ్ళు ఉంటారు, కింద గ్రామ నాయకుల మీద అసహ్యం ఉండేవాళ్ళు ఉంటారు. రకరకాల వ్యక్తులు ఉంటారు. రకరకాల వ్యక్తులు ఉన్నప్పుడు చిన్న చిన్నవి సంఘటనలు ఇవి జరుగుతాయి. ఏదో రాళ్ళు వేయటము, ఇసుక వేయటము, పేడ వేయటము, ఇటువంటివన్నీ జరిగినప్పుడు దాన్ని రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకోవడం వల్ల ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. నిన్న జరిగిన సంఘటన అయితే ఏదో పిల్లలో ఎవరో ఏదైనా విసిరిండొచ్చు. రాయి విసిరినారో విసరలేదో అది వేరే విషయం, అది దర్యాప్తులో తేరాల్సిన విషయం. నేను దానిలో వెళ్ళిపోవటం లేదు. ఆ విషయాన్ని నన్ను హతమార్చేదానికి అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం తప్పు. ఎందుకంటే దాని దగ్గరే లా అండ్ ఆర్డర్ ఉంటుంది. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది. అటువంటి ముఖ్యమంత్రి గారి మీదనే దాడింది, నా మీదనే దాడి జరిగిందని ఆయన చెప్పుకోవడము తో ఏమవుతుంది? శాంతి భద్రతలో కాపాడలేని వ్యక్తిగా చిత్రీకరించబడతారు, కానీ ఈ దెబ్బ మాత్రం కనపడదు. అది దాని అంత దూరము, అంత పతాక స్థాయికి తీసిపోయేటువంటి చిన్న చిన్న సంఘటనలు జరుగుతుంటాయి అని కొట్టిపారేయాల్సింది పోనిచ్చి, ఒకటేసారి నన్ను హత్య ప్రయత్నం జరిగింది, నన్ను చంపడానికని ఆయన మాట్లాడడం అది ఆయన స్థానాన్ని దిగజార్చుకోవడమే అవుతుంది. ఇక్కడ ప్రతిపక్షాలు కూడా ఎక్కడో చిన్న సంఘటనను చిత్రీకరించుకొని రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారని చెప్పి వాళ్ళు కూడా ఇది చిన్న సంఘటన జరిగిందో లేదో డ్రామాలు వేస్తున్నారని చెప్పి వాళ్ళు ప్రత్యారోపణలు చేసినారు. ఆరోపణలు ప్రత్యారోపణలో ఇవే ఉండేది. అది ఏమి వచ్చినా కానీ ప్రభుత్వానికి అధినేత ముఖ్యమంత్రి గారు చేతిలోనే శాంతి భద్రత సమస్య ఉంటుంది కాబట్టి అది కాపాడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి ఆయన సభలోనే ఆయన మీద రాయి విసిరినారంటే అది అవమానకరమైన విషయం అనేది అతను ఫీల్ అవ్వాలి, కానీ దాన్ని ఓటు సంపాదించుకునే దానికి అవకాశంగా మర్చుకోవడం అనేది తప్పు. నష్టం తుదకు ఆయనకే జరుగుతుంది. అండ్ వైఎస్ వివేకా గారి హత్యకి సంబంధించి కూడా ఒకలాంటి ఆరోపణలు ఎదుర్కొంటుంది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరి చెల్లెళ్ళు ఓ పక్క దాడికి దిగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు ఎందుకంటే వివేకానంద రెడ్డి మంచి వ్యక్తి. నాకు కూడా మేమిద్దరం ఒకటే సమితి ప్రెసిడెంట్ అయినాము, తర్వాత శాసనసభ్యులుగా ఉన్నాము, కలిసిమెలిసి తిరుగుతున్నాము. మెతక వైఖరి. రెండోది ఏమిటంటే ఇతరులకు హాని చేయాలనుకునే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదు. అది మాత్రం గ్యారంటీగా చెప్పాను. తను ఒక మాట అన్నా పడిపోతాడు, కానీ చెరుపు చేయాలని ఆలోచన చేసే వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తిని హత్య చేయాల్సిన అవసరం సామాన్య జనంలో అయితే కనపడదు.
అది ఏదో అక్కడ ఉన్న కుటుంబ తగాదాల విషయంలోనే ఏదన్నా కానీ అది దర్యాప్తు సంస్థలు తేల్చాల్సిన విషయం, జరిగిన సంఘటనే కానీ ఇతరులకైతే ఆ సంఘటనతో సంబంధం ఉండేదానికి లేదు, సామాన్య జనానికి. అది కాబట్టి ఇప్పుడు కుటుంబంలోనే ఆ వైషమ్యాలు బహిర్గతమవుతున్నాయి. ఎందుకంటే షర్మిల గారు అయితేనేమి, సునీతమ్మ వివేకానంద రెడ్డి గారి కూతురు అయితేనేమి ప్రత్యక్షంగా ఆరోపణలు చేయని మొదలుపెట్టారు అవినాష్ రెడ్డి మీద. అవినాష్ రెడ్డి వచ్చి జగన్మోహన్ రెడ్డికి బంధువే కదా, వీళ్ళు చెల్లెళ్ళు ఏమాత్రం అవుతారో అతను కూడా దగ్గర బంధువే అవుతాడు. దగ్గర బంధువు అయినప్పుడు ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఈ సమస్యను పరిష్కారం చేయాల్సింది. ఎందుకంటే కేసు దర్యాప్తు చేపట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ కేసును కోర్టుకు అప్పగిచ్చేస్తే పోతుంది. అది సాగదీయడం, ఈ 5 సంవత్సరాలు ఒక హత్య కేసును సాగదీయడం అని అంటే ఇది విచిత్రమైన విషయము. అందువల్ల ప్రజల్లో కొంత ఒక విధమైన అభిప్రాయం ఏర్పడేదానికి అవకాశం ఉంది ముఖ్యమంత్రి గారి మీద. ఇంట్లో కుటుంబ సమస్య కాబట్టి ఆయన కుటుంబంలోనే ఆ సమస్య అట్టుంటే ఆయన పరిష్కారం చేసుకోలేకుండా ఉంటే ఇంత రాష్ట్రాన్ని ఏమేయగలుగుతారనేది కొంచెం మేధావుల్లో ఆ ప్రశ్న ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. కాకపోతే రాష్ట్రం అంతా ఇది ప్రభావితం చేసి ఎన్నికల ఫలితాలకు వస్తుందా అని అంటే అంత దూరం పోతుందో లేదో కానీ కడప జిల్లాలో అయితే కొంత మేరకు ప్రభావితం అవుతారు. అంటే ముఖ్యంగా బయట వ్యక్తులు ఎవరైనా లేకపోతే ప్రతిపక్షాలు ఎవరైనా మాటల దాడి చూపించారంటే అనుకోవచ్చు, కానీ సొంత ఇంట్లో నుండే షర్మిల గారు అన్నం పైన బాణం ఎక్కువ పెడుతుంటుంటే ఎట్లా చూస్తారు ప్రజలు? అది చెప్పింది కదా ప్రజల్లో, అది దెబ్బ కాస్త కూస్తో వైఎస్ఆర్సీపీకే తగులుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉండి ఒక హత్య, వాళ్ళ బాబాయ్ హత్య జరిగితే ఆ కేసు పరిష్కారం చేయలేని దశలో ఉండి ఎవరికి చెప్పలేని పరిస్థితుల్లో ఉండినప్పుడు ముఖ్యమంత్రి గారి అడ్మినిస్ట్రేషన్ మీద, రెప్యుటేషన్ మీద దెబ్బ తగ్గుతుంది. అది ఇతరులు కూడా ఆలోచన చేసుకునే దానికి ఈయన కుటుంబంలోనే సమస్య పరిష్కారం చేసుకోలేకపోతే ఆంధ్రప్రదేశ్లో మన సమస్యలు ఏం పరిష్కారం చేస్తారనేది వస్తుంది కదా నిష్పక్షపాతంగా. అటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ అయితే ఇబ్బందికర పరిస్థితి జరుగుతుంది క్యారెక్టర్ మీద. అది ఒక రకంగా దెబ్బే. దాని మీద ఓట్లు ఎంత ప్రభావితం అవుతాయో చెప్పలేను కానీ బట్ కడప జిల్లాలో కొంత మేరకు అభ్యర్థుల మీద ఆధారపడి ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అండ్ మనం చూసాం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలతో అధికారం చేపట్టిన విషయాన్ని. మనకి ఆంధ్రప్రదేశ్లో నెల రోజులు కూడా లేవు ఎన్నికలు. ఇప్పటికీ ఏ పార్టీ కూడా మేనిఫెస్టో ప్రకటించలేదు. సాధారణంగా మేనిఫెస్టోలతోనే ప్రజల వద్దకు వెళుతూ ఉంటాయి రాజకీయ పార్టీలు. ఏ పార్టీ కూడా ప్రకటించలేదు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడంటే గత ఎన్నికల్లోనే నవరత్నాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించినారు. ఆయన నేను ఇంప్లిమెంట్ చేద్దానను ఎవరు చేయలేదు అని ఆయన చెప్పుకుంటున్నాడు. గతంలోనే తెలుగుదేశం పార్టీ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసుకొని వాళ్ళు ఎన్నికలు పోయినారు. వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలే కదా, అవి కూడా వివిధ పేర్లతోనో వివిధ కార్యక్రమాలతోనో పోయినారు. ఆల్రెడీ వాళ్ళు మేనిఫెస్టోలు గత ఎన్నికల్లోనే ఇచ్చినారు. ఆ ఎన్నికల మేనిఫెస్టో ఆధారంగానే ఇప్పుడు వారు మాట్లాడడం కానీ వారి చర్యలు కానీ జరుగుతున్నాయి. కాబట్టి మళ్ళా ప్రత్యేకమైన మేనిఫెస్టో విడుదల చేయాల్సినంత అవసరం లేదు. కాబట్టి ఆ మేనిఫెస్టోలో పెట్టుకుంటున్నారు. వాటికి 1-2 యాడ్ చేసుకొని మాట్లాడుతున్నారు. మరి పొత్తు సంగతి ఏం చెప్తారు మీరు? పొత్తుల సంగతి ఏం చెప్తారు? తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వీళ్ళు కూడా ఒక మేనిఫెస్టో ఇప్పటికీ ప్రజల ముందుకు వెళ్ళలేదు. వీళ్ళేం చెప్పాలనుకుంటున్నారు? ఎటువంటి ప్రామిసెస్ ప్రజలకు చేస్తారంటారు? అంటే అవే ఉన్నాయి కదా. గతంలో తెలుగుదేశం పార్టీ ఏవైతే మేనిఫెస్టోగా విడుదల చేసి ఏ సమస్యలను అయితే మాట్లాడుతున్నారో అవే కోర్డీకరించుకుంటారు. ఒకటి విడుదల చేసి అవే మాట్లాడుతూ పోతారు. కామన్ మినిమం ప్రోగ్రామ్ అని పెట్టుకుంటారు. ఆ కామన్ మినిమం ప్రోగ్రామ్ చర్చించుకొని విడుదల చేసుకుంటారు. అదేం పెద్ద సమస్య కాదు.